హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ డిఫరెన్షియేషన్ పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇది కంటిన్యూ ప్రాబ్లమ్స్. సో ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, దెన్ ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది మనకు? ఏపీ 1519 ఇంకా మార్చ్ 24 ఇయర్స్, తెలంగాణలో లాస్ట్ ఇయర్ వచ్చిన సమ్ అనమాట. సో ఓకేనా, చూడండి ఈ సమ్ని జాగ్రత్తగా. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు? ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ అండ్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఓకేనా, సో దీని అంతటిని కూడా బ్రాకెట్లో పెట్టి డివై బై డిఎక్స్ ఆఫ్, సో ఈ టర్మ్ అంతా రాయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ అనేది ఉంది, అంటే మనం దీన్ని 2 టైమ్స్ అంటే 2 డి బై డిఎక్స్ అనేది అప్లై చేయాలి. సో ఓకేనా, సపరేట్గా అంటే 2 టర్మ్స్గా మనము ఏంటిది దీన్ని డిఫరెన్స్ చేస్తున్నాం. సో ఓకేనా, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనకు ఎలా ఉంది? యూ ఇంటూ వి ఫార్మాట్లో ఉంది. సో ఫార్ములా ఏంటి మనకు? యూవి డాష్ ప్లస్ వియూ డాష్, అంటే యూ అంటే ఏంటి? ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, యూవి ఫార్ములా. సో ఇక్కడ మనకు ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్, సో దాన్ని ఏ స్క్వేర్ని బయటికి తీసి డి బై డిఎక్స్ ఆఫ్, సో ఈ టర్మ్ అన్నిటికీ మనం అప్లై చేస్తున్నాం, అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దీని అంతటి కూడా డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఓకేనా, సో మనకు ఫస్ట్ ఇదేంటి? యూవి ఫార్ములా. సెకండ్ కూడా మనకేమొస్తుందో చూద్దాం ఇప్పుడు. సో యూవి ఫార్ములా ఏంటి? యూవి డాష్ ప్లస్ వియూ డాష్. ఓకేనా, అంటే యూ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. సో ఓకేనా, కేర్ఫుల్గా వినండి. సో ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అని ఉంది, అంటే ఇదంతా మన రూట్ ఎక్స్ లాగా తీసుకోవాలి. దాని ఫార్ములా ఏంటి? ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్. సో మనకి ఇక్కడ రూట్లో ఒక ఎక్సే ఉందా? లేదు, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్ మొత్తం ఉంది. సో దానికి కూడా అగైన్ మనము డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేషన్ అనేది నీకు అర్థమైతే చాలా ఈజీ. సో ఓకేనా, ఫస్ట్ కేర్ఫుల్గా వినండి. సో రూట్ ఎక్స్ ఉంది, రూట్ ఎక్స్ని మనం ఎలా రాసిన? 1/2 రూట్ ఎక్స్. సో ఓకేనా, నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ పెన్ తోటి కింద నేను అండర్లైన్ చేశాను, చూడండి. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఈ టర్మ్కి కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏంటి? కాన్స్టెంట్ కదా, అంటే 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2x. ఓకేనా, సెకండ్ టర్మ్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత మనకు? 1. ఓకేనా, సో ఇక్కడ ఏ స్క్వేర్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్కి ఏంటిది మనకు? 1/x. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఒకటే ఉందా? లేదు కదా, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మళ్ళీ మనము ఇక్కడ ఎక్స్ అనేది లేదు, ఎక్స్ ప్లస్లో మనకి వేరే టర్మ్ ఉంది కాబట్టి, సో దీని అంతటిని కూడా మనము డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఓకేనా, చేస్తే ఏమవుతుంది? ఎక్స్కి ఎంత? 1 ప్లస్ రూట్ ఎక్స్ అంటే ఎంత? 1/2 రూట్ ఎక్స్, అంటే 1/2 రూట్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో మళ్ళీ ఏముంది మనకు? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఫస్ట్ స్టెప్లో మనం ఎలా రాసాము? సేమ్ అదే ఫార్మాట్లో ఇక్కడ రాయాలి. అంటే ఏమవుతుంది? 1 ప్లస్ రూట్ ఆఫ్ 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 0 ప్లస్ 2x అవుతుంది. సో ఓకేనా, కేర్ఫుల్గా ఇదొక స్టెప్ అనేది మనం జాగ్రత్తగా వేస్తే మనకు ఈ సమ్ ఈజీగా అయిపోతుంది. ఒకదాన్ని బట్టి కంటిన్యూగా ఉంటుంది. ఓకేనా, చూద్దాం. ఇక్కడ ఫార్ములాస్ నేను రాశాను, మీరు కూడా గుర్తుపెట్టుకొని. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనకి ఇక్కడ 0 ప్లస్ 2x ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఒక x ఉంది, అంటే 2x స్క్వేర్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరే కదా, మళ్ళీ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ రాస్తున్నాం. ఏమని వస్తుంది మనకు? 1 ప్లస్ 2x బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అక్కడ 0 ప్లస్ 2x ఉందిగా, అంటే మనకి ఏమవుతుంది? 2xే కదా. సో ఇక్కడ మనము ఏదైనా క్యాన్సిల్ అవుతుందా అంటే 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఓకేనా, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయాక మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నా? ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్ మనము ఎల్సిఎం అయితే 1 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయాక రిమైనింగ్ టర్మ్ ఏముంది మనకు? ఎక్స్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని బ్రాకెట్లో ఉన్న టర్మ్ న్యూమరేటర్ డినామినేటర్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది కదా.
సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన రిమైనింగ్ టర్మ్స్ రాయాలి. సో ఓకేనా, మళ్ళీ సేమ్ టర్మ్స్ మనం రాస్తున్నాం. x/√a² + x² ప్లస్ √a² + x² ప్లస్ a² ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏముంది మనకు √a² + x². సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే డినామినేటర్లో మనకు LCM √a² + x² అవుతుంది. సో ఓకేనా, సో దీన్ని మనము x² ప్లస్ నెక్స్ట్ స్టెప్లో రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ టర్మ్స్ a² + x² ప్లస్ a² అవుతుంది. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, √x × √x అయిందనుకో ఏమవుతుంది, ఒక ఎక్సే కదా. సో అట్లా ఓకేనా. సో ఇక్కడ మనం యాడ్ చేస్తే x² ఉంది అంటే 2x², a² ఉంది 2a². ఓకేనా, అంటే 2a² + 2x² / √a² + x². సో మళ్ళీ మనం ఇక్కడ నెక్స్ట్ రేషనలైజ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనము 2 అనేది కామన్ తీసేద్దాం. కామన్ తీసినాక రేషనల్ చేయాలి. అప్పుడు మనకు 2 × √a² + x² అవుతుంది. సో ఓకేనా, మీరు ఈ సమ్స్ని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన సమ్స్. అసలు ఆల్మోస్ట్గా ఇందులో నుంచి వచ్చిన సమ్స్ అనమాట డిఫరెన్షియేషన్. సో నేను ఖచ్చితంగా మీకైతే 1B అయితే నేను ఖచ్చితంగా 50+ మార్క్స్కి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా, మీరు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. 1A అయితే టోటల్గా నేను అప్లోడ్ చేశాను 75 మార్క్స్కి, అంటే 2 మార్క్స్కి నేను ఎగ్జామ్స్ అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే మీరు సో ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. మీరు ఇప్పటివరకు వీడియోస్ చూడకపోతే చూడండి 1A, అండ్ తర్వాత 1Bలో కూడా DCs అండ్ DRs అప్లోడ్ చేశాను. సో డిఫరెన్షియేషన్ కూడా మనకు పార్ట్ 1 ఉంటుంది. సో ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఏం లేదు, ఇక్కడ నేను రేషనలైజ్ చేసి చూపిస్తున్నా, 2 మనకి క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఒక రూట్ వస్తుంది, మనకు పైన కూడా ఇంకొక రూట్ టర్మ్ వస్తుంది. సో ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఓకేనా, ఇఫ్ x/y = y/x అయితే దెన్ షో దట్ dy/dx = ఏమేమి ప్రూవ్ చేయాలి, ఇక్కడ మనకు y × x log y - y/x × y log x - x. సో ఇది ఎప్పుడు వచ్చింది, June 23rd TSలో వచ్చింది అండ్ May 22nd ఏపీలో వచ్చింది. ఓకేనా, గివెన్ మనము x/y = y/x అని తీసుకున్నాము. సో సేమ్ మనము ప్రీవియస్ పార్ట్ 1లో చేసిన వీడియోస్ సేమ్ అదే మోడల్. ఇది కూడా టేకింగ్ log on both side, log x/y = log y/x, log a/m ఫార్ములా m × log a అంటే y × log x. సో సేమ్ = x × log y అవుతుంది. సో ఇక్కడ మనము డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ బోత్ సైడ్. సో ఓకేనా, సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం రెండింటికి. ఇక్కడ ఫార్ములా కూడా రాసాను చూడండి జాగ్రత్తగా. సో ఇది మనకు d/dx ఆఫ్ y × log x = d/dx ఆఫ్ x × log y. సో ఇది సేమ్ మనకు u × v ఫార్ములా. uv ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ uv uv' ప్లస్ vu'. ఓకేనా, అంటే ఏమవుతుంది మనకు నెక్స్ట్ స్టెప్లో u అంటే ఏంటి y, v అంటే ఎంత log x, అంటే y × d/dx ఆఫ్ log x ప్లస్ log x × d/dx ఆఫ్ y. ఓకేనా, అదే కదా uv ఫార్ములా. నెక్స్ట్ d/dx ఆఫ్ x × log y అంటే సేమ్ x × d/dx ఆఫ్ log y ప్లస్ log y × d/dx ఆఫ్ x. సో ఓకేనా, సేమ్ అది కూడా uv ఫార్ములా. రెండు uv ఫార్ములాసే, ఈజీ, వెరీ ఈజీ సమ్ ఇది. సో y × d/dx ఆఫ్ log x అంటే ఎంత 1/x ప్లస్ log x × d/dx ఆఫ్ y అంటే ఎంత విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి dy/dx. ఓకేనా, సో ఇక్కడ x × d/dx ఆఫ్ log y అంటే ఎంత 1/y, y కాబట్టి విత్ రెస్పెక్ట్ టు dy/dx ప్లస్ log y × d/dx ఆఫ్ x అంటే ఎంత 1. సో ఇక్కడ ఫార్ములాస్ రాసాను చూడండి. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో dy/dx అని ఒకసారి రాయండి, మిగిలిన టర్మ్స్ అని ఇంకోసారి రాయండి. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు లెఫ్ట్ సైడ్ ఒక dy/dx ఉంది. ఓకేనా, అంటే ఇక్కడ log x dy/dx ఇక్కడ = రైట్ సైడ్లో మనకి ఇంకొక dy/dx ఉంది, దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఓకేనా, సో -x/y dy/dx = సో ఎప్పుడైనా సరే సేమ్ టర్మ్స్ ఉంటే అట్లా అండర్లైన్ చేసుకోండి, అప్పుడు మీకు మిస్టేక్స్ చేయరు. ఓకేనా, సో ఏదైనా సరే ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ తీసుకోండి. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినాం, మైనస్ వచ్చింది. సో ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ y/xని మనము రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం, లెఫ్ట్ సైడ్ టర్మ్ని, అంటే log y - y/x. సో ఇక్కడ dy/dx అనేది మనం కామన్ చేస్తున్నాము, అప్పుడు ఏమవుతుంది log x - x/y × dy/dx. ఓకేనా, log y - y/x. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో LCM చేస్తున్నాం, అంటే y × log x - x/y dy/dx = x log y - y/x. సో ఓకేనా, LCM అది.
సో ఇక్కడ మనకి ఏం కావాలి, dy/dx రావాలి. అంటే మల్టిప్లికేషన్లో ఉంది. అంటే మనకి ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. సో చేంజ్ అవుతుంది. సో ఓకేనా, దీన్ని ఫస్ట్ సపరేట్గా రాసుకుందాం. తర్వాత మనల్ని ఏదైతే ప్రూఫ్ చేయమన్నాడో సో అది రాసిద్దాం. అది ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. సో ఓకేనా, దానికోసం అంత పెద్ద కష్టపడిన అవసరం లేదు. ఇట్లా సపరేట్గా కాకపోయినా డైరెక్ట్ మీరు dy/dx అని వాళ్ళు ఏదైతే మనం ప్రూఫ్ చేయమన్నాడో RHS అని మనం అది రాసేసినా సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో రాసాను చూడండి, y/x ఇంటూ x ఇంటూ log y మైనస్ y/x ఇంటూ y log x మైనస్ x. ఓకేనా, ఫైనల్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ సమ్. ఏమని ఇచ్చాడు, ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 2x/1 మైనస్ x స్క్వేర్ ప్లస్ tan ఇన్వర్స్ 3x మైనస్ x క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్ మైనస్ tan ఇన్వర్స్ 4x మైనస్ 4x క్యూబ్ బై 1 మైనస్ 6x స్క్వేర్ ప్లస్ x పవర్ 4, దెన్ షో ద dy/dx ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ x స్క్వేర్ 1/1 ప్లస్ x స్క్వేర్. సో ఇది ఎప్పుడు వచ్చింది, TS March 20, AP March May 18లో వచ్చింది. సో అసలు ఇది ఎంత ఈజీ అంటే దీన్ని 7 మార్క్స్కి అడిగాడు వాడు. అసలు ఇలా చూడగానే మీరు ఫస్ట్ ఏమనుకోవాలి తెలుసా, x ఈజ్ ఈక్వల్ tan θ అనుకోవాలి, θ ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ x. సో x అనే ప్లేస్లో మనం tan θ అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా, అంటే y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ x అన్నాడు కదా, x ప్లస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, tan θ అని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ, x స్క్వేర్ కదా, అప్పుడు మనకి ఏమవుతుంది, tan స్క్వేరే కదా. సేమ్ 3x అంటే 3 tan θ మైనస్ tan క్యూబ్ θ బై 1 మైనస్ 3 tan స్క్వేర్ θ మైనస్ ఆఫ్ tan ఇన్వర్స్ 4 tan θ మైనస్ 4 tan క్యూబ్ θ బై 1 మైనస్ 6 tan స్క్వేర్ θ ప్లస్ tan పవర్ 4 θ. సో ఇది ఏ ఫార్ములా ఉంది, tan 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ అంటే సేమ్. నెక్స్ట్ ఇది tan 3θ అవుతుంది, తర్వాత tan 4θ అవుతుంది. సో tan ఇన్వర్స్ tan అంటే క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ టర్మ్ మనకి ఏమొస్తుంది, 2θ ప్లస్ 3θ మైనస్ 4θ. సో దీన్ని మనము యాడ్ చేస్తే ఏమవుతుంది, రిమైనింగ్ మనకి లాస్ట్ ఫైనల్గా θ అనే వాల్యూ మనకు ఉంటుంది. సో మనం θ అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ మనము tan ఇన్వర్స్ x అనుకున్నాం. సో ఇక్కడ దాకా మనం అసలు డిఫరెన్షియేషనే చేయాలి. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ అండ్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x అయితే dy/dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x ఫార్ములా ఏంటి మనకు, 1/1 ప్లస్ x స్క్వేర్. సో ఇక్కడ x ప్లస్లో x ఉంది కదా, డైరెక్ట్ మనము x అనే రాస్తున్నాం. సో ఇంకా ఏదైనా టర్మ్ ఉంటే దానికి అగైన్ డిఫరెన్షియేటింగ్ చేసేటోళ్ళం. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాము. సో ఇక్కడ ఏమి ఇచ్చాను, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 380/1 ప్లస్ t క్యూబ్, y ఈజ్ ఈక్వల్ టు 380²/1 ప్లస్ t క్యూబ్, దెన్ ఫైండ్ dy/dx. ఓకేనా, సో గివెన్ దాట్ మనం x తీసుకుంటున్నాం, ఫస్ట్ x తీసుకొని దానికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటిదంటే విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాము. ఓకేనా, అంటే dx/dt, మనం ఎప్పుడు dx/dy అదే dy/dx చేస్తాం కదా. సో ఇక్కడ dt అనమాట, అంటే d/dt ఆఫ్ 380/1 ప్లస్ t క్యూబ్. సో ఇక్కడ 3a అనేది మనకు కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట తీసేసి రిమైనింగ్ టర్మ్స్ రాసాము, d/dt ఆఫ్ t/1 ప్లస్ t క్యూబ్. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, u/v ఫార్ములాలో ఉంది. u/v ఫార్ములా అంటే మనకి ఏమొస్తుంది, v d/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d/dx ఆఫ్ v బై v స్క్వేర్. సో ఓకేనా, ఏం లేదు, డినామినేటర్లో v స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ v తోటి మనము vu డాష్ మైనస్ uv డాష్. ఓకేనా, సో ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ కదా. సో రిమైనింగ్ టర్మ్స్కి u/v ఫార్ములా అప్లై చేస్తున్నాం. అంటే ఏమవుతుంది ఇక్కడ, v అంటే 1 ప్లస్ t క్యూబ్ d/dt ఆఫ్ t మైనస్ t ఇంటూ d/dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. సో ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్లో మనము ఫార్ములా అప్లై చేసినాం. మనము నెక్స్ట్ స్టెప్లో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఏమింది, 3a ఇంటూ 1 ప్లస్ t క్యూబ్ d/dt ఆఫ్ t అంటే ఎంత, 1. ఓకేనా, మైనస్ t ఇంటూ d/dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్, 1 అంటే 0, t క్యూబ్ అంటే ఎంత, 3t స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, x పవర్ n, అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకేనా, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను చూడండి, d/dx ఆఫ్ x పవర్ n అంటే ఎంత, n ఇంటూ x పవర్ n మైనస్ 1. అంటే ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది, మనకు 3 ఉంది, అంటే 3 ఇంటూ x పవర్ 3 మైనస్ 1, అంటే అదే కదా మనకు వచ్చేది 3t స్క్వేర్. సో ఓకేనా, అలా మనము ఫార్ములాస్ ప్రతిదానికి అలా మనము ప్రాక్టీస్ చేసినప్పుడు రాస్తే మనకి ఈజీగా గుర్తుంటాయి. సో ఓకేనా, సో ఇప్పుడు మనకు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, సో ఇంటూ 1 అని ఉంది, t అని ఉంది, సో దాంతో మల్టిప్లై చేయాలి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో అది 3a ఇంటూ 1 ప్లస్ t క్యూబ్ ఇంటూ 1 అంటే సేమ్ అదే టర్మ్ వస్తుంది. నెక్స్ట్ t ఇంటూ 0 అంటే 0నే కదా,
మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3t క్యూబ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది మనకు సరేనా. నెక్స్ట్ స్టెప్లో dx బై dt 3a అని 3a ఇంటూ 1 తర్వాత మైనస్ 3t క్యూబ్ ప్లస్ 3t క్యూబ్ అంటే ఒక 3లో నుంచి ప్లస్ 1 పోతే ఎంత 2నే కదా, అంటే 2t క్యూబ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్ అయిపోయింది. మనకు dx బై dt వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వైకి కూడా అంతే సేమ్, మనము ఎక్స్కి ఎలా చేసామో వైకి కూడా సేమ్ అంతే చేయాలి. 3at స్క్వేర్ బై 1 ప్లస్ t క్యూబ్ కదా, డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు t. సేమ్ u బై v ఫార్ములా ఏంటి మనకు v స్క్వేర్, ఓకేనా. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్, మళ్ళీ t స్క్వేర్ బై 1 ప్లస్ t క్యూబ్కి మనం చేయాలి. అంటే 1 ప్లస్ t క్యూబ్ ఇంటూ d బై dt ఆఫ్ t స్క్వేర్ మైనస్ t స్క్వేర్ ఇంటూ d బై dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్, ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు 3a ఇంటూ 1 ప్లస్ t క్యూబ్ కదా, సేమ్ u బై v ఫార్ములా అప్లై చేయాలి. అంటే v స్క్వేర్ తర్వాత v ఇంటూ d బై dx ఆఫ్ u ప్లస్లో ఏముంది మనకు 3aని కామన్ చేస్తున్నాక మనకు రిమైనింగ్ టర్మ్ t స్క్వేరే కదా, మైనస్ 3t స్క్వేర్ d బై dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్, ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేస్తాను. t స్క్వేర్ అంటే x పవర్ n ఫార్ములా అంటే 2t అవుతుంది, ఓకేనా. x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 3 తర్వాత ఏంటి t స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ t క్యూబ్ అంటే 0 ప్లస్ ఏమవుతుంది మనకు నెక్స్ట్ t స్క్వేర్ ఇట్లా ఉంటే దానికి డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ మనకు ఏమవుతుంది మనకు డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ టర్మ్స్ 3t స్క్వేర్ అంటే క్యూబ్ అయితే మనకి ఏమవుతుంది 3t స్క్వేర్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ నీకు మల్టిప్లై చేయాలి. నువ్వు ఏం చేయాలి, మనము t స్క్వేర్ మనకి చేస్తే ఎంత వచ్చింది 2t వచ్చింది కదా, 2t ఇంటూ 1 అంటే ఎంత 2t, ఓకేనా. 3a ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 2t ప్లస్ 2t పవర్ 4 t క్యూబ్ ఇంటూ t అంటే t పవర్ 4ఏ కదా, మైనస్ 3t పవర్ 4, ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో మనకు 2t మైనస్ t పవర్ 4 అవుతుంది. అంటే 3 మైనస్ 2 ఎంత 1ఏ కదా, సో అట్లా. సో dy బై dt వాల్యూ కూడా వచ్చింది మనకు. సో ఇప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dt సేమ్ వాల్యూస్ వేసి మనము కామన్గా ఉన్నాయి అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తాము, రిమైనింగ్ టర్మ్స్ రాయాలి, ఓకేనా. రిమైనింగ్ ఏమవుతుంది మనకు 3a క్యాన్సిల్ అవుతుంది, 1 ప్లస్ డినామినేటర్ టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు రిమైనింగ్ 2t మైనస్ t పవర్ 4 ఉంటుంది కదా, సో ఇక్కడ మనం t అనేది కామన్ చేస్తే t మైనస్ 2 మైనస్ t ఇంటూ 2 మైనస్ t క్యూబ్ బై 1 మైనస్ 2t క్యూబ్, సో ఓకేనా. అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, f ఆఫ్ x అని సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఇచ్చిండు, అండ్ g ఆఫ్ x వాల్యూస్ ఇచ్చిండు tan ఇన్వర్స్ ఆఫ్ అని. దెన్ షో దట్ f ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ g ఇన్వర్స్ ఆఫ్ x అని మనం ప్రూవ్ చేయాలి, ఓకేనా. ఈ సమ్ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఇక్కడ ఉన్న సమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీట్ అయిన సమ్స్, మ్యాక్సిమం ఈ సమ్స్లో నుంచే మనకి ఎప్పుడు కూడా వస్తున్నాయి ఎగ్జామ్లో. సో ఇది ఎప్పుడు వచ్చింది TS May 17 వచ్చింది. సో గివెన్ రాస్తున్నాం మనము. ఫస్ట్ మనం డిఫరెన్షియేటింగ్ f ఆఫ్ x చేస్తున్నాం, ఓకేనా. d బై dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x, సైన్ ఇన్వర్స్ xకి ఏంటి ఫార్ములా 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. ఇక్కడ మనకి x అంటే xే ఉందా, లేదు కదా, x ప్లేస్లో ఒక వాల్యూ ఉంది కదా, ఏముంది మనకు x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. సో ఓకేనా. ఇది మనకి ఎలా ఉంది అసలు, అది రూట్లో ఉంది. అంటే నువ్వు నెక్స్ట్ d బై dx ఆఫ్ రూట్ x అనే మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. రూట్ ఎక్స్కి ఏముంటుంది, రూట్ ఎక్స్కి 1 బై 2 రూట్ x, ఓకేనా. సో ఇలా వచ్చాక మళ్ళీ అది మనకి ఎక్సే ఉందా, లేదు, x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఉంది. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, u బై v ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి మనకు v స్క్వేర్ తర్వాత ఏంటి v ఇంటూ d బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d బై dx ఆఫ్ v, ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్కి డిఫరెన్షియేట్ అయితే x మైనస్ బీటాకి 1 మైనస్ 0, అలానే ఆల్ఫా మైనస్ బీటాకి 0 అయిపోతుంది. సో ఓకేనా. ఇక్కడ నేను ఫార్ములాస్ రాశాను చూడండి. సో మనకి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఆ వాల్యూ అంతా కూడా మనము ఈచ్ వర్డ్కి కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా, రూట్ ఎక్స్కి u బై v ఫార్ములా రాశాను, ఓకేనా. బీ కేర్ఫుల్లీ, ఒక్క సమ్ని మనము కేర్ఫుల్గా చూస్తే మనకు అందు నుంచి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ మనం డిఫరెన్షియేటింగ్ చేశాక రిమైనింగ్ టర్మ్స్ రాస్తున్నాం చూడండి. ఇక్కడ స్క్వేర్ ఉంది అండ్ రూట్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ ఏమవుతాయి మనకు అంటే ఇక్కడ రూట్ దేనికి క్యాన్సిల్ అవుతుంది, రూట్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా, దానికే స్క్వేర్కి రూట్కి దానికే కదా స్క్వేర్ ఉంది, అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ x మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ
1/2 రూట్ ఆఫ్, ఇక్కడ మనము రూట్ని డివైడ్ చేస్తున్నాం, x మైనస్ రూట్ ఆఫ్ x మైనస్ బీటా బై రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటాకి 1. సో ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, ఆల్ఫా మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం, ఎల్సిఎం చేస్తే ఆల్ఫా మైనస్ బీటా మైనస్ ఎక్స్ ప్లస్ బీటా, మైనస్ బీటా ప్లస్ బీటాకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉంది కదా 2/రూట్ అని ఉంది. సో అది మనకు న్యూమరేటర్లోకి వచ్చేస్తుంది. ఏమిటి అప్పుడు రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ 1/, మరి రిమైనింగ్ టర్మ్ ఒకటి క్యాన్సిల్ అయిపోయిందిగా, ఆల్ఫా మైనస్ బీటా అవుతుంది. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ రాసాము మనము. సో ఇక్కడ ఒక 2 రూట్లు ఉన్నాయి అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, రూట్ క్యాన్సిల్, రిమైనింగ్ టర్మ్సే కదా. సో అట్లా రాయాలి. అప్పుడు సేమ్ రిమైనింగ్ టర్మ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆల్ఫా మైనస్ బీటా మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏముంది, ఫైనల్గా f'(x) వాల్యూస్ వచ్చేసింది. ఏమొచ్చింది, 1/2 ఇంటూ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇదంతా కూడా ఏంటి మనకు f'(x). మనం ఇప్పటిదాకా f'(x) చేసాము. సో నెక్స్ట్ మనం g'(x) చేయాలి. సో ఈ రెండు కూడా ఈక్వల్ రావాలి మనకు ఆన్సర్, అదే అనమాట. ఓకేనా. సో f'(x) అన్న వాల్యూ వచ్చింది. నెక్స్ట్ g'(x) చేస్తున్నాం. సో ఇది కూడా అంత సేమ్ మనకు, ఇక్కడనేమో మనకు సైన్ ఇన్వర్స్ ఫార్ములా ఉంది కదా. సో g(x)లో మనకు tan ఇన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉంది g(x) tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇక్కడ డిఫరెన్షియేటింగ్ అండ్ బోత్ సైడ్ కూడా మనం డిఫరెన్షియేషన్ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఓకేనా. సేమ్ మళ్ళీ ఇది మనకి ఇక్కడ అగైన్ మనం ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్కి చేయాలి. సో ఇది ఎలా ఉంది, రూట్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది. సో రూట్ ఎక్స్కి ఏంటి మనకు 1/2 రూట్ ఎక్స్. సో ఇక్కడ మళ్ళీ ఎక్సే ఉందా, లేదు, ఇక్కడ బైలో ఉంది అంటే దీనికి u/v ఫార్ములా. ఏమవుతుంది మనకు, v స్క్వేర్ vu డాష్ మైనస్ uv డాష్. ఓకేనా. అంటే ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా. సో దానికి ఏమవుతుంది మనకి డిఫరెన్షియేటింగ్ చేస్తే 1 మైనస్ 0. సో ఓకేనా, మైనస్ u అంటే ఎంత మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ d/dx ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్. ఆల్ఫా మైనస్ ఎక్స్కి ఏంటి డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు ఆల్ఫాకి 0, ఎక్స్కి ఎంత 1. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములాస్ రాసాను చూడండి. tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్, d/dx ఆఫ్ u/v అంటే vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ మళ్ళీ సేమ్ మనము f'(x)కి ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మాట్ అనమాట. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయాక 1/1 ప్లస్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. సో అక్కడ ప్లస్ రావాలి, నేను మర్చిపోయాను, ఒకసారి చూడండి. 1/2 రూట్ ఆఫ్, ఇక సేమ్ మళ్ళీ మనం రూట్ని డివైడ్ చేస్తున్నాం, 2 రూట్ ఎక్స్ మైనస్ బీటా బై రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ రూట్. ఓకేనా. సో ఇక్కడ మనము మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మనకు, ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఆల్ఫా మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ మైనస్ బీటా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ -1 ఉంది మనకు, అంటే ఎక్స్ ప్లస్ బీటా అవుతుంది. సో దాన్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమవుతున్నాయి, ఆల్ఫా మైనస్ ఎక్స్ ఎం ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్స్ రూట్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్, మళ్ళీ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా. సో ఇక్కడ మళ్ళీ మనము ఏం చేయాలి, న్యూమరేటర్తో డినామినేటర్లోకి వచ్చేస్తుంది వాల్యూ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్, ఇక్కడ మళ్ళీ ఇంకోటి రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుంది మనకు, దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. ఆల్ఫా మైనస్ ఎక్స్ ఇక్కడ స్క్వేర్ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ మనకి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఆల్ఫా మైనస్ ఎక్స్. సో దీన్ని మొత్తం మనము స్క్వేర్ రూట్ లాగా కూడా కన్వర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఇంకొక ఆల్ఫా మైనస్ ఎక్స్ రూట్ ఉంది కదా, సో దాంతో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే మనకి సేమ్ g'(x) వాల్యూ ఏది ఉందో, f'(x) వాల్యూ ఏది ఉందో g'(x) వాల్యూ సేమ్ అదే రావాలి. మీకు ఆ పైన స్టెప్ వరకు రాకపోయినా రెండు ఈక్వల్ అని వేసినా కూడా చాలు. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ ప్రాబ్లంలో, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f(x) tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square with respect to g(x) sin inverse of 2x by 1 plus x square. సో కింద మనం గివెన్ అని రాస్తున్నాం. సో ఎప్పుడైనా సరే tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square అని ఉన్నదంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ x tan θ అనే వాల్యూ తీసుకోండి. సో ఓకేనా, అది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది సమ్ మనకు 4 మార్క్స్లో కూడా ఉంటుంది, 7 మార్క్స్లో కూడా ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఇలాంటి మోడల్ సమ్ ఒకటి ఉంటుంది. ఓకేనా. అప్పుడు θ ఏమైతే tan ఇన్వర్స్ x. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, x ప్లేస్లో tan θ అని సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది మనకు, tan 2θ. అప్పుడు tan ఇన్వర్స్ ట్యాన్కి క్యాన్సిల్ అయిపోతే మనకు అప్పుడు ఏమవుతుంది, 2θ వాల్యూ వస్తుంది. అప్పుడు ఓకేనా, u ఈజ్ ఈక్వల్ టు మనకు
ఏమవుతుంది 2 తీటా. తీటా అంటే ఎంత మనకు tan ఇన్వర్స్ x. సో ఇక్కడ మనము డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాము. du/dx ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి మనకి ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ du/dx అయిపోయింది మనకు ఒక వాల్యూ. ఇప్పుడు మనము v చేయాలి. v కూడా అంతే సేమ్ మనము sin ఇన్వర్స్ ఆఫ్ 2x/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. సేమ్ ఇక్కడ కూడా మనము యూకి ఎలా చేసామో వీకి కూడా అంతే చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు tan తీటా అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఏమవుతుంది అప్పుడు మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x. ఓకేనా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది sin ఇన్వర్స్ ఆఫ్ 2 tan తీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ తీటా. సో ఇది ఏ ఫార్ములా అవుతుంది మనకు sin ఇన్వర్స్ ఆఫ్ sin 2 తీటా. sin ఇన్వర్స్కి సైన్కి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూ ఎంత 2 తీటా. ఓకేనా. ఇక నేను మీకు చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. సేమ్ మనకు ఫార్ములాస్ వచ్చి మనకు ఒక మోడల్ అనేది మీకు ఐడియా ఉంటే అన్ని సమ్స్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 tan ఇన్వర్స్ x. ఓకేనా, తీటా కాబట్టి. ఓకేనా. ఇక్కడ మనం డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాము. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా ఏంటి మళ్ళీ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో dy/dx వాల్యూ కూడా వచ్చింది. సో నా du/dx ఈజ్ ఈక్వల్ టు du/dv బై dv/dx. సేమ్ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే రెండు సేమ్ కదా, క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వచ్చిన ఆన్సర్ ఫైనల్గా 1. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ సమ్స్ కూడా ఇంపార్టెంట్. ఇవి చాలా రేర్గా అడిగాడు. సో ఓకేనా. ఇది నేను టైం ఉంటే మీకు ఎగ్జామ్లో నేను అప్లోడ్ చేస్తాను, లేదంటే మీరే ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి, కానీ వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా వీటిలో నుంచి అయితే మనకు ఒక సమ్ వస్తుంది ఫైనల్లో. ఓకేనా. 16 సమ్స్ ఉన్నాయి కదా, ఈ సమ్స్ అన్నీ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్. ఓకేనా. మనకి ఇచ్చాడుగా ఫస్ట్ది ఏమని ఇచ్చాడు f(x) = a² - b² మైనస్ హాఫ్ కాస్ ఇన్వర్స్ అని ఇచ్చాడుగా సమ్ము. సో మన సెకండ్ సమ్ కూడా d/dx ఆఫ్ అది May 9లో వచ్చింది, సెకండ్ సమ్ May 10లో వచ్చింది, థర్డ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి వచ్చినాయి ఇవన్నీ, టీఎస్ వాళ్ళకి కూడా వచ్చినాయి. ఓకేనా. సో ఇప్పటివరకు కూడా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తర్వాత ఏంటంటే నేను నెక్స్ట్ ఖచ్చితంగా 1Bలో కూడా 1A అయితే 75 మార్క్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 1B అయితే మాత్రం మ్యాక్సిమం ఒక 55 మార్క్స్ అయితే అవుతుంది మనకు. అంటే ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది కదా, సో అలా అనమాట. ఆ టైంలోపు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పక్కా అయితే మీకు అందులో నుంచి ఆ మోడల్స్ నుంచే వస్తాయి సమ్స్. సో ఓకేనా. బీ కేర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి. సో ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్.